హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ గుప్పెడంత మనసు పార్ట్ 54. ముఖేష్ రక్షతో. నిన్ను అని ముఖేష్ వెళ్ళి రక్ష పక్కన కూర్చుంటాడు. రక్ష నవ్వుతూ ముఖేష్ చెయ్యి పట్టుకొని హక్ చేసుకుంటది. అమ్మాయి నచ్చలేదు అని చెప్పేద్దామని వచ్చేసాను తెలుసా అంటాడు ముఖేష్. అనగానే రక్ష, నేను కూడా. నువ్వు అని తెలిసినట్లయితే మంచి డ్రెస్ వేసుకొచ్చేదాన్ని అనగానే ముఖేష్ నవ్వుతూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని కూర్చొని కొంచెం సేపు మాట్లాడుకుంటారు. ముఖేష్ టైం చూసుకుంటూ, సరే ఇంక వెళ్దామా, నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటాడు. అనగానే రక్ష, హా, కానీ ఇంట్లో మాత్రం ఓకే అని చెప్పొద్దు అంటది. అనగానే ముఖేష్, ఎందుకు అంటాడు. అనగానే రక్ష, మా అమ్మ మన ఇద్దరికి అస్సలు పడదు అనుకుంటుంది. సో 1 మంత్ చూసి అప్పుడు చెప్తానులే అని చెప్తా. అనగానే ముఖేష్ నవ్వుతూ, సరే అలాగే అని ఇద్దరూ వెళ్తారు. ముఖేష్ రక్ష ఇంటికి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాడు. సంజు రక్షతో, ఏం మాట్లాడావు అంటది. అనగానే రక్ష, నిన్నటి నుంచి ఒకటే గోల, ముఖేష్తో పెళ్లి చూపులుగా ఇంత సీన్ చేసింది అంటది. అనగానే సంజు, అయ్యో అలా అంటావేంటి, ఇలాగే మాట్లాడొచ్చావా బావ దగ్గర ఏంటి అంటది. అనగానే రక్ష, లేదులే, మరి ఏం చెప్పొచ్చావు అంటది సంజు. నాకు మైండ్లోకి తీసుకోలేకపోతున్నా. ఒక 1 మంత్ టైం కావాలి. ఈ టైంలో వాడు కనుక నన్ను బాగా చూసుకుంటాడు అని నమ్మకం వస్తే అప్పుడు ఆలోచిస్తా అంటది. అనగానే సంజు, ఇలాగే మాట్లాడొచ్చావా బావతో అంటది. అనగానే రక్ష, లేదులే అని పైకి వెళ్తది నవ్వుకుంటూ. సంజు మనసులో ఇది ఏదో పెంట చేసొచ్చింది అనుకుంటది. ముఖేష్ ఇంటికి వెళ్ళగానే వసు రిషి ఇద్దరూ ఉంటారు. రిషి కాఫీ తాగుతూ ఉంటాడు. వసు ముఖేష్తో, ఏమంది రక్ష అంటది. అనగానే ముఖేష్, రక్ష కోసమా ఇంత సీన్ చేసింది అంటాడు. అనగానే రిషి మనసులో వచ్చి హ్యాపీగా థ్యాంక్స్ మామ్ అంటాడు అనుకుంటే ఇలా అంటున్నాడేంటి అనుకుంటాడు. అలా అంటావేంటి, ఏం మాట్లాడొచ్చావు అంటది వసు. అనగానే ముఖేష్, ఏముంది, దానికి ఎంత పొగరో, 1 మంత్ టైం కావాలంట. నేను తగ్గుతానా ఏంటి, నాకు 2 మంత్స్ టైం కావాలని వచ్చాను అంటది. అనగానే వసు షాకులో, వీళ్ళకి అసలు కుదిరిద్దా, నేనేమో సంజున్కి మాట ఇచ్చాను అంటది రిషితో. ముఖేష్ నవ్వుకుంటూ పైకి వెళ్తాడు. రిషి మనసులో యాక్టింగ్ బాగానే చేస్తున్నాడు అనుకుంటూ రిషి లెగిచి వసు భుజాలపై చేతులు వేసి, నువ్వు అనుకున్నట్లే జరిగిద్ది, కంగారు పడకు, 3 మంత్స్ టైం ఇవ్వు అంటాడు. సరే అంటది వసు. ముఖేష్ నెక్స్ట్ డే రెడీ అయ్యి రక్షని పిక్ చేసుకోవటానికి వెళ్తాడు. సంజు అది చూసి, రా ముఖేష్, కాఫీ తాగి వెళ్తూ గాని అంటది. అనగానే ముఖేష్, పర్లేదు అత్తయ్యా, రక్షని పిలవండి అంటాడు. హా ఉండు అని రక్ష రక్ష బావొచ్చాడు రా అంటది. అనగానే రక్ష కిందకి నడుచుకుంటూ వస్తది. కొంచెం నవ్వుతూ వెళ్ళవే అంటది సంజు. చూడుమా, నీ కోసం వాడితో వెళ్ళవలసి వస్తుంది, ఇలాంటి కండిషన్స్ పెట్టావంటే అసలు వెళ్ళను అంటది. అనగానే సంజు, సరే సరే వెళ్ళు అంటది. రక్ష వెళ్ళి కార్ ఎక్కిద్ది. సీట్ బెల్ట్ పెట్టుకో అంటాడు ముఖేష్. పెట్టు అంటది. వెంటనే సంజు, నువ్వు పెట్టుకోవే అంటది. రక్ష సీరియస్గా సంజు వెనుక చూస్తది. ముఖేష్ రక్షకి సీట్ పెడతాడు. ఇంక వెళ్దామా అంటాడు. హా అంటది రక్ష. సంజు మనసులో, దీనికి అర్థం కావట్లా, ముఖేష్ని చేసుకుంటే మహారాణిలా ఉంటది, చూడు, అడగగానే సీట్ బెల్ట్ కూడా పెట్టేశాడు, నా దిష్టే తగిలేటట్టుంది అని చేతులతో దిష్టి తీస్తున్నట్టు చేస్తది. రోడ్ క్రాస్ చేసినాక రక్ష వెనక్కి చూసి ముఖేష్ చేతిపై పడుకున్నట్లు తల వాలుస్తుంది. ఏంటి అత్త ముందు అలా చేసావు అంటాడు. బాగుంది, మా అమ్మి దగ్గరుండి పంపించటం, నువ్వు మా అమ్మ ముందు నన్ను అంత కేరింగ్గా చూసుకోవటం అనగానే ముఖేష్ నవ్వుతూ రక్ష నుడిటిపై కీస్ చేస్తాడు. అలా రోజు ముఖేష్ వెళ్ళి రక్షని పిక్ చేసుకోవటం, డ్రాప్ చేయటం అలా చేస్తాడు. 1 మంత్లో 300 డ్రోన్స్ తయారు చేయగలుగుతారు ముఖేష్ వాళ్ళు. ముఖేష్ అన్ని లీజ్కి అడుగుతున్న కంపెనీస్ అన్నిటికీ ఇస్తారు. లీజ్కి ఇచ్చిన తర్వాత వచ్చిన మనీతో ముఖేష్ చెక్ తీసుకొని, డాడ్ మీరు ఇచ్చిన మనీ వచ్చాయి 50 crores అని చెక్ ఇస్తుంటే రిషి నవ్వుతూ, కంపెనీని ఎక్స్చేంజ్ చేద్దామని అనుకుంటున్నావు కదా అంటాడు. హా డాడ్,
బెంగుళూరులో అనుకుంటున్నాం నెక్స్ట్ అనగానే, మరి అప్పుడు అవసరం కదా అంటాడు. అనగానే ముఖేష్, లోన్ తీసుకుంటానులే అంటాడు. లోన్ మనీ సరిపోనప్పుడు తీసుకోవాలి. ఇప్పుడెందుకు ఉన్నాయి కదా అని చెక్ ఇస్తూ, ఇవి తీసుకెళ్ళి అక్కడ యూజ్ చెయ్యి. ఇవి ఏమీ అప్పుగా ఇవ్వలేదునే, ఇది నీ వాటానే అనగానే ముఖేష్, థ్యాంక్స్ డాడ్ అంటాడు. వసు నవ్వుతూ, ఏంటి ముఖేష్, రక్ష గురించి 2 మంత్స్ అన్నావు, 2 మంత్స్ అయింది, ఏమీ చెప్పలేదు అంటది. అనగానే ముఖేష్, చెప్తాలేమా, ఇప్పుడేమొచ్చింది అంత తొందర అంటాడు. అనగానే రిషి, ఎందుకు వసు అంత కష్టపెడతావు, వాడికి ఇష్టం లేనప్పుడు నేను వెళ్ళి సంజుతో మాట్లాడి పెళ్లి ఇష్టం లేదని చెప్తానులే అనగానే వసు షాక్ అయ్యిద్ది. వెంటనే ముఖేష్, అమ్మో ఏంటి డాడ్ రివర్స్లో వస్తున్నారు, ఆహా అదేం లేదు, అమ్మ మాటని ఎప్పుడైనా కాదన్నానా, అమ్మకి ఇష్టమైతే నాకిష్టమే అంటాడు. అనగానే రిషి, అదే అంటున్నా, అమ్మ కోసం అంత కష్టపడి ఇష్టం లేని పెళ్లి చేసుకోవటం ఎందుకు అని. అనగానే ముఖేష్, అదేం లేదు అని తడబడుతూ, నాకు ఇష్టమేలే, మీరేమీ క్యాన్సిల్ చేయొద్దు, నాకు పనుంది అని నవ్వుకుంటూ వెళ్తుంటే వసు ముఖేష్ ఫేస్ చూసి నవ్వుకుంటది. వెంటనే రిషి నవ్వుతూ, నీ చిన్న కొడుకు ముదురు చూసావా అనగానే వసు నవ్వుకుంటది. వసు ముఖేష్కి ఒక కవర్ ఇస్తూ, ఏంటిది అంటాడు ముఖేష్. మీ డాడ్ నీకోసం సూట్ తీసుకున్నారు, రేపు స్టేట్ గవర్నమెంట్ నుంచి అవార్డ్ ఫంక్షన్ ఉంది కదా అనగానే ముఖేష్ నవ్వుతూ, థ్యాంక్స్ మా అంటాడు. నేను కాదు మీ డాడ్ కొన్నది అనగానే ముఖేష్ నవ్వుతూ, సరే నాకు పని ఉంది అని వెళ్తాడు. నెక్స్ట్ డే అవార్డ్ ఫంక్షన్కి వసు, రిషి, ముఖేష్, రక్ష వెళ్తారు. అవార్డ్ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ అవార్డ్ గోస్ టు స్టేట్ ఇన్నోవేషన్ అండ్ పబ్లిక్ సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డ్ గోస్ టు ముఖేష్ భూషణ్. ఇతను ఎవరో కాదు, మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ రిచేంద్ర భూషణ్ గారి కొడుకు అనగానే రిషి అండ్ వసు ఫేస్లో నవ్వొస్తుంది. రిషేంద్ర భూషణ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అనగానే రిషి వెళ్ళి ముఖేష్ పక్కన నుంచుంటాడు. ముఖేష్కి గవర్నర్ చేతుల మీదుగా అవార్డు ఇస్తారు. ముఖేష్కి లోపల లోపల చాలా సంతోషంగా ఉంటది. రక్ష, వసు అది చూసి మురిసిపోతూ ఉంటారు. ముఖేష్ అవార్డు తీసుకున్నాక ముఖేష్ అండ్ రిషి కిందకి నడుచుకుంటూ వస్తుంటే వసు అలాగే చూస్తూ ఫేస్లో నవ్వొస్తుంది. ముఖేష్ కిందకి రాగానే అందరూ ముఖేష్కి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటారు. కొంతమంది మీ అబ్బాయే కదా అని రిషికి కూడా కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తుంటే రిషికి చాలా హ్యాపీగా ఉంటది. అలా అవార్డ్ ఫంక్షన్ అంతా అయినాక ఇంటికి వెళ్ళగానే వసుకి కాల్ వస్తది. ముఖేష్, నిన్ను అత్త డిన్నర్ పిలిచింది అనగానే ముఖేష్, డిన్నరా, ఇప్పుడెందుకులేమా అంటాడు. అనగానే వసు, వెళ్ళిరారా బాగోదు అనగానే ముఖేష్, సరేలే వెళ్తానులే అన్నాడు. ముఖేష్ ఈవినింగ్ సంజు వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టగానే, వచ్చేసాడా ముఖేష్, రారా అని అని ముఖేష్ కూర్చొనే ప్లేస్ చూపిస్తుంది. ముఖేష్ వెళ్ళి కూర్చోగానే 2 నిమిషాలు వంటంతా అయిపోయింది అంటది. అనగానే సంజు 2 మినిట్స్లో రా టేబుల్ పై కూర్చో అని ముఖేష్ వెళ్ళి టేబుల్ పై కూర్చోగానే గౌతమ్ కూడా వెళ్ళి ముఖేష్ పక్కన కూర్చుంటాడు. మీరేంటిక్కడ కూర్చున్నారు, లెగవండి అంటది. ఏమైంది అంటాడు గౌతమ్. అమ్మాయి కూర్చుంటది, లెగవండి, మీరు కొంచెం సేపు అయినాక కూర్చోండి అంటది. అనగానే గౌతమ్ నవ్వుతూ లెగుస్తాడు. సంజు లోపల నుంచి ప్లేట్స్ తీసుకొచ్చి ముఖేష్ ఎదురుగా పెట్టింది. అది చూసి ముఖేష్ షాక్ అవుతాడు. అవి వెండి పళ్ళాలు అండ్ వెండి గ్లాస్ ముఖేష్ అండ్ రక్షకి పెట్టింది. వెంటనే సంజు, రక్ష త్వరగా రా, బావొచ్చాడు అంటది. రక్ష పింక్ కలర్ శారీ వేసుకొని వస్తుంది. అది చూసి ముఖేష్ నవ్వుకుంటూ తల కిందకి దించుకుంటాడు. రక్ష వెళ్ళి ముఖేష్ పక్కన కూర్చుంటది. బావ వెయిట్ చేయట్లా, ఎంతసేపు అంటది సంజు. అనగాని వచ్చాగమ్మా అంటాడు. వెంటనే ముఖేష్కి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పటికి ఎంత చేంజ్ అనుకుని ఆశ్చర్యంగా తింటూ ఉంటాడు. సంజు ఇంకా కావాలా అని వేడి వేడి పదార్థాలు ప్లేట్లో వడ్డిస్తూ ఉంటది. ముఖేష్కి అంతా కొత్తగా ఉంటది. తింటూ ఉండగా సంజు, రక్ష ఏమైనా కావాలి అంటే బావకి వడ్డీయమ్మా, ఇప్పుడే వస్తాను అంటది. రక్ష తల ఊపిద్ది. సంజు అండ్ గౌతమ్ లోపలికి వెళ్తారు. ఏంటి ఇదంతా అంటాడు ముఖేష్. ఇంటి అల్లుడివి కదా అంటది. అనగానే ముఖేష్, ఇంకా పెళ్లి కాలేదు కదా అంటాడు. ఆమె ఫిక్స్ అయ్యింది
అనగానే ముఖేష్ నవ్వుకుంటాడు. ఇద్దరూ తినటం అయినాక ఇంకా చాలు అంటాడు. ఈ గులాబ్ జామ్ నీకోసమే చేశాను అంటది. కొంచెం ఆగి తింటానులే అని చేతులు కడుక్కున్నాక రక్ష నాప్కిన్ ఇస్తది. ముఖేష్ తుడుచుకుంటూ చైన్ పడుతుంది అంటాడు. అనగానే రక్ష వెనక్కి తిరిగి జుట్టు ముందుకి పెట్టి పెట్టు అంటాడు. ముఖేష్ పెడుతూ మీ అమ్మ నేను అల్లుడిని అని ఫిక్స్ అయింది. మరి నువ్వు ఫిక్స్ కాలేదా అంటాడు. అనగానే రక్ష ముఖేష్ ఎదురుగా తిరిగి వచ్చేయమంటావా చెప్పు వచ్చేస్తా అంటది. అనగానే ముఖేష్ షాకింగ్గా నవ్వుతూ ఏంటో వచ్చిన దగ్గర నుంచి అన్నీ కొత్తగా జరుగుతున్నాయి అంటది. అనగానే రక్ష నవ్వుతూ నువ్వు మాత్రం అన్ని పాతగానే చేస్తున్నావు అనగానే ముఖేష్ నవ్వుతూ రక్ష నడుం పట్టుకొని దగ్గరికి లాగుతాడు. రక్ష సిగ్గుపడుతూ ఉండగా కిస్ చేయటానికి రక్ష దగ్గరికి వస్తూ ఉండగా గౌతమ్ తలుపు తీస్తున్న సౌండ్ వినిపిస్తది. సంజు బయటికి వస్తూ తిన్నారా అంటది. ముఖేష్ రక్ష టక్కున సరిగ్గా నుంచుంటూ హా అత్తయ్యా లేట్ అయ్యింది ఇంక వెళ్తాను అంటాడు. అనగానే గౌతమ్ హా అంటూ ముఖేష్ వెళ్తుంటే గౌతమ్ సంజు అండ్ రక్ష బయట దాకా వస్తారు. సంతోషంగా ఇంటికి వెళ్ళగానే ముఖేష్ టేబుల్ పై బిజినెస్ టుడే బుక్ కనిపిస్తది. నా పిక్చర్‌లో ఉందేంటి అని చూడగానే ముఖేష్ భూషణ్ యంగెస్ట్ విజనరీ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ డ్రోన్ ఇన్నోవేషన్ అని ఉంటది. ముఖేష్ తన చేతితో బుక్‌ని తాకుతూ కవర్ పై ఉన్న నా పిక్చర్ అని నవ్వుకుంటూ ఓపెన్ చేయగానే ముఖేష్ భూషణ్ హ్యాస్ బికమ్ ఇండియాస్ యంగెస్ట్ చైర్మన్ ఆఫ్ DBST ఇన్స్టిట్యూషన్స్ లీడింగ్ ఏ డ్రోన్ కంపెనీ that is growing rapidly. Winner of State Innovation Award. Mukesh now inspires students and entrepreneurs across the country. అది చూసి నవ్వుకుంటూ నా గురించి బిజినెస్ టుడేలోనా నమ్మలేకపోతున్నా. లాస్ట్ టైం అత్త దగ్గరికి వెళ్తే కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వాల. ఈరోజు ఆమె పిలిచి వెండి ప్లేట్లో పెట్టింది. ఎంత చేంజ్ అయినా అనుకుంటూ ఉండగా రిషి కిందకి వస్తూ ఉంటారు. ముఖేష్ రిషిని చూసి వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుంటాడు. కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయి. ఏమైంది ముఖేష్ అంటాడు. ముఖేష్కి కన్నీళ్లు ఆగవు. అత్త మళ్ళీ ఏమైనా అనిందా అంటాడు. అనగానే ముఖేష్ షాక్లో రిషి వెనక చూసి మీకు ఎలా తెలుసు అంటాడు. అనగానే రిషి అన్నీ తెలుసు. మీ మామయ్య అన్నీ చెప్పాడు. మళ్ళీ ఏమైనా అనిందా ఏంటి అంటాడు. అనగానే ముఖేష్ లేదు డాడ్ అంటాడు. మరి ఎందుకు కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి అనగానే ఏమీ లేనప్పుడు ప్రపంచం ఎలా చూస్తుందో అన్నీ ఉన్నప్పుడు ఎలా చూస్తుందో తేడా తెలిసింది డాడ్ అండ్ థ్యాంక్స్ ఎ లాట్ అంటాడు. అనగానే నాకు థ్యాంక్స్ ఎందుకు అంటాడు రిషి. నేను ఏదో చేయగలను అని నమ్మకంతో నన్ను ఐఐటికి పంపారు. మళ్ళీ నా మీద నమ్మకంతో డ్రోన్ తయారు చేయడానికి 50 lakhs ఇచ్చారు అండ్ కంపెనీ పెడతాను అంటే 50 crores ఇచ్చారు. ఇంత సపోర్ట్ ఎవరు చేస్తారు డాడ్ అనగానే దానిలో ఏముంది అంటాడు రిషి. డబ్బులు పోయినా పర్లేదు, ప్రాజెక్ట్ సక్సెస్ కాపోయినా పర్వాలేదు, నా కొడుకు ముందుండాలి అనే నమ్మకంతో మీరు ఇచ్చిన సపోర్ట్ నీ డాడ్ ఈరోజు నేను ఇక్కడి దాకా రాగలిగాను. ఇప్పుడు ఇండియా మొత్తం నా గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఖచ్చితంగా కారణం మీరే అనగానే వసు బయటికి వస్తూ రిషి ముఖేష్ని చూస్తుంది. వెంటనే రిషి నవ్వుతూ నీ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి నువ్వు సాధించావు. అసలు బిజినెస్ మ్యాగజైన్లో రిషేంద్ర భూషణ్ కొడుకు ముఖేష్ భూషణ్ అంటుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా అనగానే వసు నవ్వుతూ పొద్దున్నుంచి ఇప్పటిదాకా ఒక 100 సార్లైనా చదువుంటాడు మీ డాడ్. ఎంత మురిసిపోతున్నారో తెలుసా అనగానే ముఖేష్ నవ్వుకుంటూ రిషిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. వెంటనే ముఖేష్ నాకు తెలుసు డాడ్ నేనంటే మీకు ఎంత ఇష్టమో. ఈ మామ్కే ఎప్పుడు నేనంటే ఇష్టం లేదు, ఆ దేవంటేనే ఇష్టం అనగానే వసు షాక్లో ఏంటి పార్టీ మార్చేశావు అంటది. అనగానే ముఖేష్ పార్టీ మార్చానా, నేను చెప్తుంది రాంగ్ కాదు డాడ్, నిజం అంటాడు. అనగానే రిషికి ఏమీ అర్థం కాక చూస్తాడు. వెంటనే ముఖేష్ అమ్మకి కల వచ్చిందంట, పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చినట్లు, చూడు ఎవరొచ్చారు అనగానే వసు దేవ్ అంటాడు. అంటే పద్దాక దేవ్ గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి
దేవ్ వచ్చాడు కల్లోకి. అనగానే రిషి, కరెక్టురా, నేను ఆలోచించలా ఇది. అనగానే ముఖేష్, పద్దాక దేవుని ఎంటీ చేయండి, దేవుని ఎంటీ చేయండి అన్నదే కానీ ముఖేష్ ఏమైపోతాడో అని ఆలోచించిందా అసలా? అనగానే రిషి, ఇది కరెక్టే, నాకు చెప్పింది దేవుని ఎంటీ చేయండి అని. అంత డబ్బులా అన్నది నీకు ఇవ్వమన్నప్పుడు కూడా. అనగానే ముఖేష్, ఆ చూసారా అంటాడు ముఖేష్. అనగానే వసు, ఇద్దరు కలిసి నన్ను వేరు చేశారు అని మూతి పక్కకు తిప్పినట్లు తిప్పగానే ముఖేష్ వసు బుగ్గ పట్టుకొని, యు ఆర్ మై బెస్ట్ బామ్ అనగానే వసు ఫేస్లో నవ్వొస్తుంది. ఇంతలో గౌతమ్ ఎంటర్ అవుతూ, ఏంటి నవ్వుకుంటున్నారు, మేము రావచ్చా, ఏదో ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతున్నట్లుంది అంటాడు. అనగానే ముఖేష్ రిషి గౌతమ్ వైపు తిరిగి, రారా, ఏంటి ఆగిపోయావు అంటాడు. అనగానే గౌతమ్ రక్ష లోపలికి వస్తూ, ఇందాక రక్ష చేసిన స్వీట్ మర్చిపోయిందంట ఇవ్వటం, అందుకని తీసుకొచ్చాం. అనగానే వసు, దానికోసం ఇంత దూరం రావాలా అంటది. అనగానే గౌతమ్, నేనే పెట్టాలి అన్నర్లే. అనగానే రక్ష సిగ్గుపడుతూ, డాడ్ అంటది. గౌతమ్ నవ్వుతూ, అదే బౌల్స్లో వెళ్ళి పెట్టుపో అంటాడు. అనగానే వసు, దామా అంటది. వెంటనే రక్ష, మీరు కూర్చోండి అత్తయ్య, నేను తీసుకొస్తాను అంటది. అందరూ కూర్చోగానే గౌతమ్, ఇంతకీ దేవేడి అంటాడు. అనగానే రిషి, పండగ కదా, వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళారులే అంటాడు. అనగానే గౌతమ్, ఓ, లవ్ మ్యారేజ్ చేసుకొని నీకు పని తప్పించాడు. అనగానే రక్ష స్వీట్స్ అందరికీ ఇస్తుంటే వసు రక్షని తీసుకెళ్లి ముఖేష్ పక్కన కూర్చోపెట్టి, టైం అడిగారు, ఇచ్చాం, ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు మీరు అనగానే ఇద్దరు ఒకరి ఫేస్ ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. వెంటనే రిషి, చేసుకుంటారు వసు, తొందర ఎందుకు పెడుతున్నావు అంటాడు. అనగానే వసు, వీళ్ళది అరేంజ్ మ్యారేజ్ కదా, మెల్లగా మనమే తొందర పెట్టాలి మరి అంటారు. అనగానే గౌతమ్ నవ్వుకుంటూ, వీళ్ళది అరేంజ్ మ్యారేజ్ ఏంటి అనగానే రక్ష షాక్లో, ఏంటి, వీళ్ళకెలా తెలిసింది అనుకుంటది. అనగానే ముఖేష్, మామయ్యకి తెలుసు మన మ్యాటర్ అంటాడు. అనగానే రక్ష షాక్లో చూస్తుంది. వెంటనే ముఖేష్, ఇంటి బయట దొరికిపోయాం అంటాడు. వెంటనే వసు, ఏంటి, వీళ్ళు లవ్ చేసుకుంటున్నారా అంటది. అనగానే రిషి, ఎప్పటి నుంచో, నాకు ఎక్కడ దొరికిపోయారో తెలుసా అనగానే ముఖేష్, వాట్ డాడ్, మామయ్యకి తెలుసు, మీకు తెలియదు అనుకుంటున్నా. అనగానే రిషి, ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు దొరికిపోయారు అంటాడు. అనగానే ముఖేష్ రక్ష షాక్లో, అయ్యో, దొరికిపోయామా ఎయిర్పోర్ట్లో అనుకుంటారు. వెంటనే వసు, అమ్మా అంటది. అనగానే రిషి గౌతమ్, మాకు తెలిసే అంతా చేస్తున్నాం. అనగానే వసు, అంటే ఆ రోజు రూమ్ బయట చెప్పులు రక్షవేనా? అమ్మా, ఎంత స్టోరీ నడిపారు, నేను అడిగితే లేదు అన్నావు. అనగానే ముఖేష్ తల కిందకి దించుకొని నవ్వుకుంటూ ఉంటాడు. వెంటనే వసు, మొన్న వంట చేసింది కూడా రక్ష కోసమేనా అనగానే ఇద్దరు నవ్వుకుంటారు. వెంటనే గౌతమ్, ఇది ఎప్పుడు అంటాడు. అనగానే రిషి, మీరు దేవ్ కాలేజీకి వచ్చిన రోజు, రావు గారి అమ్మాయి పెళ్ళుందనేసి వెళ్ళారు కదా, ఆ రోజు. అనగానే గౌతమ్, ఓ అంటాడు. అనగానే వసు, అమ్మా, ఏమీ తెలియనట్లే చాలా నడిపించారు. ఇంతకీ లాస్ట్ టైం స్వీట్ పంపించింది ముఖేష్ కోసమే కదా అనగానే రక్ష తల కిందకి దించుకొని తల ఊపిద్ది. వెంటనే వసు నవ్వుతూ బౌల్లో గులాబ్ జామ్ వేసి, ఇదిగో ముఖేష్కి పెట్టు అంటది. అనగానే రక్ష షాక్లో, ఇప్పుడా అంటది సిగ్గుపడుతూ. వెంటనే రిషి, పెట్టుమా అంటాడు. రక్ష గౌతమ్ వైపు చూడగానే గౌతమ్ నవ్వుతూ, పెట్టు అంటాడు. అనగానే రక్ష నవ్వుతూ బౌల్ తీసుకొని ముఖేష్ నోట్లో పెట్టిద్ది. ముఖేష్ నవ్వుతూ తింటాడు. వెంటనే రిషి, నువ్వు పెట్టురా అంటాడు. అనగానే ముఖేష్ తీసుకొని రక్షకి పెడతాడు. ఇద్దరు బౌల్ పక్కన పెట్టి సిగ్గుపడుతుంటే వసు చేతితో దిష్టి తీస్తున్నట్లు తీసి ఇద్దరిని చూసి నవ్వుకుంటది. గౌతమ్ అండ్ రిషి, ఇంకా మమ్మల్ని పెళ్లి పనులు స్టార్ట్ చేయమంటారా అంటాడు. అనగానే ముఖేష్ అండ్ రక్ష సిగ్గుపడుతూ తల ఊపుతారు. ఫ్రెండ్స్, ఇక్కడతో గుప్పిడంత మనసు పార్ట్ 2 అయిపోయింది.
ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్.